హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్, తిరుపతి ప్లేస్ ఏదైనా ప్రాబ్లం సేమ్. అన్ని చోట్ల అదే తంతు. నోట్ల రద్దు జరిగి 6 నెలలైనా కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చి 4 నెలలు పూర్తయినా ఇంకా నగదు కష్టాలు తీరలేదు. జేబులో పర్సు నిండా కార్డులున్నాయి, కానీ ఏటీఎంలో మాత్రం క్యాష్ లేదు. ఏ ఏటీఎం దగ్గర చూసినా నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయి. అసలు కొన్ని చోట్ల కనీసం ఆ బోర్డులు కూడా కనిపించడం లేదు. మరికొన్ని చోట్ల ఏకంగా ఏటీఎంల్లో షట్టర్లు దించేశారు. కొన్ని ఏటీఎంలు బూజు పట్టేశాయి. నెలల తరబడి డబ్బులు పెట్టకపోవడంతో ఆ ఏటీఎంలలో సెక్యూరిటీని కూడా తీసేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భవిష్యత్తులో అసలు ఏటీఎంలు ఉంటాయా, తీసేస్తారా అనే సందేహం కలుగుతోంది ఖాతాదారులకు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఏటీఎం కనిపిస్తే చాలు టక్కున కళ్ళు కాళ్ళు అటువైపే వెళ్తున్నాయి. ఈ ఏటీఎంలో అయినా డబ్బులు ఉంటాయేమోనని ఆశతో అడుగులు వేస్తున్నారు. కానీ ప్రతి చోట నిరాశ ఎదురవుతోంది. ఏటీఎంలలో డబ్బుల కోసం చెక్ చేసుకోవటం, డబ్బులు లేవనే సమాచారం రావడంతో ఖాతాదారుల ఆగ్రహం అంతా ఇంత కాదు. ఒకప్పుడు డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే బ్యాంకులకు వెళ్లేవారు. కానీ ఏటీఎంలు వచ్చాక విత్డ్రా చాలా సులువైపోయింది. బ్యాంకులు కూడా పుట్టగొడుగుల్లా ఏటీఎంలు పెట్టేసి కస్టమర్స్ ను ఆకర్షించాయి. అయితే నోట్ల రద్దు తర్వాత ఆ ఏటీఎంలలో డబ్బులు పెట్టకపోవడంతో అవన్నీ దిష్టిబొమ్మలుగా మిగిలిపోతున్నాయి. నాకు 50 రోజులు టైం ఇవ్వండి, మొత్తం వ్యవస్థ సెట్ అయిపోతుంది, అన్ని గాడిన పడతాయని 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు సందర్భంగా చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ తర్వాత ఏటీఎంలు మూతపడటం ప్రారంభమైంది. నోట్ల రద్దు ప్రభావం సద్దుమణిగినా ఈ ఏటీఎంలలో మాత్రం నగదు అందుబాటులోకి రావటం లేదు. తెలంగాణలో 9,000 ఏటీఎంలు ఉండగా అందులో 70% ఏటీఎంలు పనిచేయటం లేదు. కొన్నింటిని నిరంతరం మూసే ఉంచుతున్నారు. మరికొన్ని ఏటీఎంలలో క్యాష్ పెట్టిన గంటల్లోనే ఖాళీ అయిపోతుంది. ఆర్బీఐ నుంచి పూర్తి స్థాయిలో నగదు లభ్యత లేకపోవడం, రద్దయిన నోట్ల విలువకు సమానమైన క్యాష్ మార్కెట్లోకి రాకపోవడం కూడా మరో కారణం. చేతిలో ఉన్న నగదుని బ్యాంకులో వేస్తే మళ్లీ తీసుకోవడం ఇబ్బంది అవుతుందనే భావనతో చాలా మంది బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు చేయటం లేదు. మరోవైపు పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసేవారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ దెబ్బకు భయపడిపోతున్నారు. పెద్ద మొత్తంలో నగదు జమ చేయటం ఎందుకు, ఐటీ శాఖతో తల గోక్కోవటం ఎందుకనే భావనలో ఉన్నారు. దీంతో బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు కూడా తగ్గిపోతున్నాయి. ఇవన్నీ దేనికి సంకేతం? అసలు ఏటీఎంలను ఎత్తేస్తారా? డిజిటల్ లావాదేవీలను బలవంతంగా అయినా రుద్దేందుకు ఏటీఎంలు ఎత్తేస్తే దిశగా అడుగులు వేస్తున్నారా అంటే అలాగే కనిపిస్తోంది. ఏటీఎంలు ఉంటే అందులో క్యాష్ విత్డ్రా చేసుకోవడం ద్వారా నగదు లావాదేవీలు జరుపుతారు. అసలు ఏటీఎంలే లేకపోతే చచ్చినట్టు కస్టమర్లు డిజిటల్ వైపు మళ్లుతారనే భావనలో ఆర్బీఐ కేంద్రం ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు బ్యాంకులు కూడా ఏటీఎంలను ఎత్తేసి నగదు డిపాజిట్, విత్డ్రా మెషిన్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. డిపాజిట్ చేయటం, విత్డ్రా చేయటం రెండూ ఒకే మిషన్లో ఉంటే 2 రకాల ఖర్చులు తగ్గుతాయి. ప్రత్యేకంగా ఏజెన్సీలను పెట్టుకుని క్యాష్ లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా అందులో క్యాష్ డిపాజిట్ చేస్తే దాంట్లోంచి ఇతరులు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేస్తేనే మరొకరు విత్డ్రా చేసుకోవచ్చన్నమాట.
నిర్వహణ ఛార్జీలు తగ్గించుకోవాలని, నష్టాలు వచ్చే ప్రభుత్వ బ్యాంకులను మూసేయాలని ఆర్థిక శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నోట్ల రద్దు తర్వాత నగదు లేకపోవడం, ప్రజల్ని డిజిటల్ వైపు మళ్లించేందుకు ఏటీఎంలు మూసివేయాలని బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకు ఆవరణల్లోని భద్రతా సిబ్బందిని తొలగించేస్తున్నారు. చాలా చోట్ల ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డులు లేరు. ఏజెన్సీలు కూడా ఏటీఎంల దగ్గర భద్రతా సిబ్బందిని తొలగించడం ప్రారంభించాయి. ఇవన్నీ ఏటీఎంల మూసివేతలో భాగమనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు క్యాష్లెస్ విధానం వెనక్కి తీసుకోవాలంటూ సికింద్రాబాద్లో సంతకాల సేకరణ చేసింది తెలంగాణ అర్బన్ ఏరియాస్ డెవలప్మెంట్ ఫోరం. ఏటీఎంలకు వచ్చిన బ్యాంకు ఖాతాదారులు ఒట్టి చేతులతో వెనక్కిపోతుంటే వారి సంతకాలను సేకరించారు. ఖాతాదారులు కూడా ఫోరం ప్రయత్నానికి మద్దతుగా సంతకాలు చేశారు. ఈ సంతకాలను కేంద్రానికి పంపనున్నట్టు తెలిపారు ఫోరం సభ్యులు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలు, ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలు నో క్యాష్, అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎలాంటి బోర్డు లేదని డ్రా చేయడానికి ప్రయత్నిస్తే నోట్లు రావు. దీంతో ఏటీఎంల చుట్టూ తిరగలేకపోతున్నామని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాదీలు. నగరంలోని షేక్పేట్లో ఏటీఎం కష్టాల్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. నగరంలో ఏటీఎంలు ఎనీ టైం నో మనీగా మారిపోయాయి. ఏ ఏటీఎం వెళ్ళినా నో క్యాష్ బోర్డులు లేదా అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి. ప్రతి రూపాయి కోసం నగరవాసి 10 పైగా ఏటీఎంలు తిరగాల్సి వస్తుంది. మరి సిటీలో ఏటీఎంల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక 4-5 ఏటీఎంలు తిరిగితే 100 రూపాయలైనా సంపాదించగలుగుతామా? ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం షేక్పేట్లోని హెచ్డిఎఫ్సి ఏటీఎం వద్ద ఉన్నాం. ఇక్కడ ఏటీఎం ఎప్పుడు చూసినా నో క్యాష్ బోర్డు లేదా అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డు అనే ఉంటుంది. దాదాపు నెల రోజులుగా ఇదే పరిస్థితి. ప్రస్తుతం కూడా చూసుకోవచ్చు, వేసిన షట్టర్ వేసినట్టుగానే ఉంది. నగరవాసులు మాత్రం కనీసం క్యాష్ ఉంటుందా అని చెప్పి రావడం, నో క్యాష్ బోర్డు చూసి వెనుదిరిగిపోవడం పరిస్థితి. పక్కనే హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా ఉంది. పక్కనే బ్యాంకు ఉన్నప్పటికీ కూడా దాని పక్కనే ఉన్నటువంటి ఏటీఎంలో క్యాష్ లేని దుస్థితి. మరి ఇండివిజువల్ ఏటీఎంస్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచన దిశగా, ఎందుకంటే ఏటీఎంలన్నింటినీ పూర్తి స్థాయిలో తొలగించి అక్కడ వాటికి పవర్ బిల్లు వేస్ట్, ఏసీ వేస్ట్, అక్కడ సెక్యూరిటీ గార్డు వేస్ట్, షాప్ రెంట్ వేస్ట్ అని అనుకుంటున్నాయి. కాబట్టి ఇలాంటి దుస్థితిలో చూస్తే నిజంగానే వేస్ట్ అనే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మనకు ఏటీఎం కనిపిస్తుంది కానీ ఇక్కడ నో క్యాష్ బోర్డులే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు వాటిని మెయింటైన్ చేయడమే దండగా మారిపోతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఎంతోమంది క్యాష్ కోసం కూడా వచ్చి వెనుదిరిగి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే షేక్పేట్లో ఇది ప్రధానమైనటువంటి హెచ్డిఎఫ్సి బ్రాంచ్. మరి ఈ బ్రాంచ్ దగ్గరే క్యాష్ లేనటువంటి పరిస్థితి. క్యాష్ కోసం ఎప్పటి నుంచి వస్తున్నారు? ఉన్నాయా డబ్బులు? వారంకి వెళ్ళి వస్తున్నాము. ఈ క్యాష్ అసలు క్యాషే లేదు. బ్యాంకులో పోయి నిలబడితే కూడా క్యూ ఉంటుంది కానీ ఇక అక్కడ కూడా డబ్బులు లేవు. చాలా టైం అంతా వేస్ట్ అవుతుంది. బ్యాంకుకి పోతే ఎంత టైం అవుతుంది? 4-5 గంటలు అవుతుంది. బాగానే టైం పడుతుంది. ఇక్కడ వస్తే మాత్రం బందే ఉంటుంది. 4-5 ఏటీఎంలు తిరిగితే కూడా డబ్బులు రావడం లేదు. అయితే ప్రస్తుతం ఆఫ్ షట్టర్ వేసినప్పటికీ కూడా ఇంతమంది వచ్చినటువంటి పరిస్థితి. ఉన్నాయి డబ్బులు అసలు ఏటీఎంస్లో తిరుగుతున్నారు? ఏటీఎంస్ తిరుగుతున్నాం కానీ డబ్బులు లేవు. ఎప్పుడు వచ్చినా బ్యాంక్ దగ్గర అవుతున్నాయి. క్యూ ఉన్నది, ఆడ క్యూలో పని అయితే లేదు. ఇక్కడ ఎప్పుడు చూసినా ఏటీఎంలో అమౌంట్ లేదు, నో క్యాష్ అనే బోర్డు పెడుతున్నారు. మేము తిరిగి యాసకు వచ్చి మా పరిస్థితి ఏమిటి? ఈ కఠిన చర్య తీసుకోవాలి ప్రభుత్వం. భయ్యా క్యాష్ కోసం ట్రై చేస్తున్నారు? దాదాపు ఎన్ని ఏటీఎంస్? నేను 2 ఏటీఎంలు తిరిగాను. నాకు క్యాష్ అయితే అవైలబుల్ లేదు. ఈ ఏటీఎం నుంచి క్యాష్ తీసుకున్న పరిస్థితి లేదు. మేము చాలాసార్లు ట్రై చేసాము. లాస్ట్ 6 months నుంచి ఒక్కసారి కూడా పని చేసింది లేదు ఈ ఏటీఎం. మాకు ఎప్పుడైనా క్యాష్ దొరుకుతుందంటే పక్కకి ఇండస్ఇండ్ బ్యాంక్ ఏటీఎం ఉంది, అక్కడ మాత్రం దొరుకుతుంది. మరి వాళ్ళు ఎలా క్యాష్ పెడుతున్నారు, వీళ్ళు ఎందుకు పెట్టలేకపోతున్నారు? 6 months నుంచి ఇదే పరిస్థితి. 6 months నుంచి ఇదే పరిస్థితి. డిమాంటేషన్ అయినప్పటి నుంచి ఇదే పరిస్థితి. ఒకవేళ ఎప్పుడైనా మేము అవసరం వచ్చి, ఈరోజు కూడా సండే, పక్కకి ఇండస్ఇండ్ బ్యాంక్ ఏటీఎం ఉంది, అది గవర్నమెంట్ బ్యాంకు, ఇది ప్రైవేట్ బ్యాంకు. అయినా కూడా అక్కడ ఎలా ఏదైనా ఒక 2 times వస్తే ఎప్పుడైనా ఒకసారి దొరుకుతుంది. అక్కడ 10 timesలో ఒకసారైనా దొరికే పరిస్థితి ఉంది. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకులో అయితే ఇప్పటివరకు క్యాష్ తీసుకున్నది లేదు. రైట్. ఇప్పుడు ఆల్రెడీ నో క్యాష్ బోర్డు ఉన్నా కూడా చాలా చోట్ల చెక్ చేస్తున్నారు. మేబీ దొరకొచ్చినారండి, ఏమన్నా వస్తాయేమో అని చెక్ చేస్తున్నాం. కానీ అయినా కానీ ఎక్కడ లేవు. మొత్తం తిరిగి వస్తున్నాను. నేను యాక్చువల్లీ మేదీపట్నం నుంచి వస్తున్నా. అటువైపు నుంచి ఒక్క బ్యాంక్లోనే ఉంటుందని అన్నీ చెక్ చేస్తున్నా. గల్లీలు చెక్ చేస్తున్నా. ఎక్కడ లేవు, అన్ని షెటర్లు వేసి ఉన్నాయండి. ఎప్పుడు వేస్తారో ఏమో, మరి బ్యాంకు ఉన్న రోజు వేస్తారేమో, మరి అప్పుడు అలా అనుకుంటున్నాం. కానీ ఆ రోజు కూడా ఏమి ఉంటలేవు. ఉన్నా కానీ పెద్ద క్యూలు ఉంటున్నాయి. ఎప్పుడోసారి 1-2 సార్లు ఉన్నది అంతే, లేదా ఉంటలేవు.
ఒక వ్యక్తి చెప్పినటువంటి విధంగా దాదాపు మెహదీపట్నం నుంచి ఇక్కడ దాకా వచ్చినప్పటికీ ఒక ఏటీఎం కూడా పనిచేయనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక మరో వ్యక్తి చెప్పినట్టు విధంగా 6 నెలలుగా ఇదే పరిస్థితి, ఆయనకు అకౌంట్ కూడా ఇదే బ్యాంకులో ఉంది. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పక్కనే ఒక హెచ్డిఎఫ్సి మెయిన్ బ్రాంచ్ ఉంది, దాని పక్కనే ఉన్నటువంటి ఏటీఎం దుస్థితి ఈ విధంగా ఉంటే నగరంలో ఉన్నటువంటి ఏటీఎంల ప్రతి పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇక్కడ కనీసం ఆఫ్ సెటర్ అయినా వేశారేమో కానీ చాలా చోట్ల ఏటీఎంస్లో మాత్రం పూర్తిగా క్లోజ్ చేసి ఉంచారు. నో క్యాష్ బోర్డులే కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు డిమానిటైజేషన్ అయిన తర్వాత 2 నెలలకే పరిస్థితిని చక్కదిద్దుతామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే ఆర్బీఐ అవ్వచ్చు దాదాపు 9 నెలలు గడుస్తుంది, మరికొన్ని నెలలు పోతే సంవత్సరమే వస్తుంది, కానీ ఏటీఎంల పరిస్థితి మాత్రం మారలేదు. కనీసం డిమానిటైజేషన్ టైంలో అయినా అర్ధరాత్రిలో అపరాత్రిలోనో క్యూలో నిల్చుంటే అయినా 500 రూపాయలైనా దొరికేవి, కానీ ఇప్పుడు రోజుల తరబడి ఎదురు చూసిన ఏటీఎంలో 100 రూపాయలు కూడా రానటువంటి పరిస్థితి ఎదురైంది. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.